వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. విజయ్ స్థాపించినటువంటి టీవీకే ఇప్పుడు అధికారానికి చేరువలోకి వచ్చేసింది. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేకి ఇప్పుడు వామపక్షాలు సిపిఐ, సిపిఐఎం వీటితో పాటు దళిత రాజకీయ శక్తిగా గుర్తింపు పొందిన వీసీకే కూడా బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చింది. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికి బీజేపీ, అన్నాడీఎంకే కూటమి బలపడకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయా పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని దాటినట్టుగా తెలుస్తోంది. ముందుగా విజయ్ సంప్రదింపులు ఈ తీరు మీద వీసీకే అధినేత తిరుమాళవన్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ చివరికి రాజకీయ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా విజయ్కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్తో పాటు డిఎంకే, కూటమిలోని పలు మిత్రపక్షాలు కూడా ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపడం తమిళ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్గా మారింది. ముఖ్యంగా బీజేపీ మరియు అన్నాడీఎంకే తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వకూడదు అన్న వ్యూహంతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాల వెనుక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజకీయ చాణక్యం కూడా ఉంది అనేటువంటి ప్రచారం బలంగా సాగుతుంది. ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించకపోయినా బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే విజయ్ నేతృత్వంలోని ప్రత్యామ్నాయ శక్తికి అవకాశం ఇవ్వడం మంచిది అని స్టాలిన్ భావించినట్టుగానే చాలామంది చెప్తున్నారు. అదే కారణంగా తన మిత్రపక్షాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా విశ్లేషకుల అంచనా. దీంతో దశాబ్దాలుగా తమిళనాడులో కొనసాగుతున్నటువంటి సాంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా విజయ్ నేతృత్వంలో కొత్త తరహా రాజకీయ శాఖ ఆరంభమవుతోంది అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం విజయ్ గవర్నర్ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారనేది తెలుస్తోంది. వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ కూటమి స్థిరత్వం పైన మాత్రమే ఇప్పుడు చాలా ప్రధాన చర్చ సాగుతోంది. ఎందుకనంటే ఇది పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం, మిత్రపక్షాల మద్దతు మీద ఆధారపడింది. 2-3 ఎమ్మెల్యేలు లేదా ఒక చిన్న మిత్రపక్షం వైఖరి మారినా సరే ప్రభుత్వం మైనారిటీలో పడే పరిస్థితి ఉంది. దీంతో విజయ్కి అసలు సవాల్ ఇప్పుడు అధికారంలోకి రావడం కాదు, ఆ అధికారాన్ని 5 ఏళ్ల పాటు నిలబెట్టుకోవడమే చాలా పెద్ద టాస్క్. సిపిఐ, సిపిఐఎం, వీసీకే సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీతో సహా. సో ఈ డిఎంకే కాంగ్రెస్ తోటి తెగదెంపులు చేసేసుకుంది. దశాబ్దాల నుంచి ఉన్నటువంటి మిత్రత్వాన్ని తెగదెంపులు చేసేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కలిసే ఉన్నాయి. అండ్ పార్లమెంటుకు కూడా స్పీకర్కి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చుంటున్నాం, కూటమిలో ఉన్నాం కాబట్టి ఇక పైన మాకు అవసరం లేదు, మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించండి అని చెప్పి కూడా స్పష్టంగా ఇచ్చారు. అది ఒక పాయింట్. అండ్ ఈ వీసీకే, డిడిఎంకే అండ్ కాంగ్రెస్ తప్పుకుంటుందని నేను అనుకోను. సిపిఐ, సిపిఐఎం ఇందులో ఏ ఒక్కరు తప్పుకున్నా సరే మళ్ళీ హార్స్ ట్రేడింగ్ అనేది ఉండదు, డిఎంకే చీలడం ఉండదు, లేదంటే అన్నాడీఎంకే చీలడం అనేది ఉండదు. పూర్తిగా మళ్ళీ ఎన్నికల్లోకే, అంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు చూసారా, ఆ విధంగానే ఇప్పుడు విజయ్ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారానికి ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు గండంతో 5 ఏళ్ల పాటు ఆయన పాలన అందించాలి అంటే ఇక ఏం చేయాలనేది ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదంటే వీసీకేకి కానీ, సిపిఐ, సిపిఐఎం వీళ్ళకి కానీ, డిడిఎంకే కానీ మంత్రి పదవులు ఖచ్చితంగా, అది కూడా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ వీళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. అప్రాధాన్యటువంటి పోస్టులు వీళ్ళకి కుదరవు. అలా అయితేనే వీళ్ళు 5 ఏళ్ల పాటు ఉంటారు అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి విజయ్ ఏ విధంగా నెట్టుకొస్తారో అనేది. సో దీని మీద కూడా ఒక రకంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రజలకి సంబంధించి ముఖ్యంగా రాజకీయ పార్టీలు విజయ్ని చాలా ఎలివేట్ చేసి మరి ఇక్కడ పోలికలు తీసుకొచ్చాయి కదా, ఆ పోలికలకి సంబంధించి ముందుందిరా నాయన ముసళ్ళ పండగ ఇప్పుడే ఎందుకు మీకు అంటూ రివర్స్లో కూడా వెళ్తున్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.